కేఎల్పి స్టడీస్ టెట్ అండ్ డిఎస్సికి రెండిటికి ఇంగ్లీష్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఎస్ఏ ఇంగ్లీష్లోని అకాడమిక్ టెక్స్ట్ బుక్లోని సినానిమ్స్ అయితే ప్రాక్టీస్ టెస్ట్ 2 వరకు చూసేసాము. ఇది ప్రాక్టీస్ టెస్ట్ 3 అన్నమాట. దీంట్లో సినానిమ్స్ అయితే మనం చెప్పుకుందాము. డిస్పైట్ దీస్ డిసడ్వాంటేజ్ హీ పోసెస్డ్ గ్రేట్ ఇనేట్ విజ్డమ్ అండ్ ట్రూ జెనరసిటీ ఆఫ్ స్పిరిట్. దీనిలో జెనరసిటీకి మనము సినానిమ్ అయితే అబ్జర్వ్ చేయాలి. దీంట్లో 4 ఆప్షన్స్లో ఏంది, బౌంటీ అనేది జెనరసిటీకి సేమ్ మీనింగ్ అనేది వస్తుంది. జెనరసిటీ అన్న బౌంటీ అన్న సేమ్ మీనింగ్ ఔదార్యం అన్నమాట. His distraught mother could not bring herself that told him until he was 4 months old. డిస్ట్రాక్ట్ సేమ్ మీనింగ్ వచ్చే 4 ఆప్షన్స్ లో కింద ఇచ్చారు. ఆ 4 ఆప్షన్ లో సేమ్ మీనింగ్ వచ్చే సినానిమ్ అయితే మనము కనిపెట్టాలి. దీనిలో 4 ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ అనేది సేమ్ మీనింగ్ అనేది వస్తుంది. ద ఛాలెంజర్స్ ఇన్ అవర్ లీవ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. ఈడ కన్విక్షన్స్ అంటే నేరాపరోరలు స్ట్రాంగ్ బిలీఫ్ అన్నమాట. దీనికి సేమ్ మీనింగ్ వచ్చే సినానిమ్ అయితే 4 ఆప్షన్స్ లో ఫెయిత్, ఓవర్ టర్మింగ్, డిస్బిలీఫ్, నికిలిజం. వీటిలో సేమ్ మీనింగ్ వచ్చేది ఫెయిత్ అన్నమాట. We were so stupid by the news that we will shot in silence for long time. Stupid అంటే ఆశ్చర్యం అన్నమాట. ఆశ్చర్యంగా ఉండే న్యూస్ ఏంటి? దీంట్లో 4 ఆప్షన్స్ లో అవేర్, ఓరియంటెడ్, బీ వైల్డెడ్ అండ్ క్లియర్. ఈ 4 ఆప్షన్స్ లో బీ వైల్డెడ్ అనేది స్టూఫీల్డ్ కి సేమ్ మీనింగ్ వస్తుంది. She has on options about cleanliness. దీని క్లీన్లెస్ కి ఆప్షన్స్ కు సేమ్ మీనింగ్ వచ్చేది. ఆమె అతిగా నిమగ్నమైంది క్లీన్లెస్ లో. అతిగా నిమగ్నం మానియా అన్న ఆబ్సెన్సన్ అన్న ఒకే మీనింగ్ అనేది వస్తుంది. ద ఇన్వెంటర్ envisioned many uses for his creations. envisioned అంటే సారూప్యం, పోలిక, సేమ్ మీనింగ్. దీంట్లో సినానిమ్ ఏంది? 4 ఆప్షన్స్ లో సేమ్ మీనింగ్ వచ్చేది ప్రెడిక్టెడ్. envisioned కి సినానిమ్ ఏంది? ప్రెడిక్టెడ్. She become absurd, oblivious to the passage of time. oblivious అంటే మతిమరుపు అన్నమాట. ఆమె మతిమరుపు. దీనికి సేమ్ మీనింగ్ వచ్చే సినానిమ్ ఏంది? 4 ఆప్షన్స్ లో బ్లైండ్ అనేది సేమ్ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. అవర్ ఫుట్బాల్ టీమ్ హార్డ్లీ కమ్ ఇన్ టు ద reckoning with the following is not a synonym of the underlined word. దీనిలో సినానిమ్ కానిది, రెకోనింగ్ కి సినానిమ్ కానిది ఈ 3 వస్తుంది అనమాట. క్యాలిక్యులేషన్, ఎస్టిమేషన్, అడిషన్. దీని రెకోనింగ్ కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ వచ్చి ఇవి. సేమ్ మీనింగ్ కాంది అపఖ్యాతి. దీనిలో క్యాలిక్యులేషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. దీనిలో రానిది వచ్చి డిస్క్రెడిటింగ్ అనేది రాదు. She could barely restrain his anger. రిస్ట్రైన్ అంటే నిగ్రహించడం అనమాట. దీనిలో సేమ్ మీనింగ్ వచ్చేది హెల్ప్, ఫ్రీ, లిబరేట్, కట్టేల్. దీనిలో సేమ్ మీనింగ్ వచ్చేది ఆప్షన్స్ ఏదంటే కట్టేల్ అనేది తగ్గించడం, నిగ్రహించడం అన్న సేమ్ మీనింగ్. రిట్రైన్ కి సేమ్ మీనింగ్ వచ్చేది కట్టేల్. నెక్స్ట్ వచ్చి ద ఆఫీసర్ మేడ్ డిస్ట్రిక్ట్ ఎంక్వైరీస్. డిస్క్రీట్ దీనికి సేమ్ మీనింగ్ వచ్చేది 4 ఆప్షన్స్ లో అయితే కేర్ఫుల్. ద పార్టీ ఓన్ ద ఓవర్వాల్మింగ్ విక్టరీ ఇన్ ద జనరల్ ఎలక్షన్. ఓవర్వాల్మింగ్ అంటే అధికమైన, మహత్తరమైన అని వస్తుంది అనమాట. సేమ్ అనే మీనింగ్ వస్తుంది. దీంట్లో టెలబ్రేట్ అండ్ డివాస్టింగ్, డిమినిట్, మిజరబుల్. ఈ 4 ఆప్షన్స్ లో వచ్చి డివాస్టేటింగ్ అనేది సేమ్ మీనింగ్ అనేది వస్తుంది ఓవర్వాల్మింగ్ కి. ద యంగ్ మ్యాన్ హ్యాడ్ నథింగ్ బెటర్ టు డూ దెన్ బ్రాల్ ఇన్ హిస్ స్ట్రీట్స్.
బ్రాల్ అంటే గొడవ అన్నమాట. దీనిలో 4 ఆప్షన్లో సేమ్ మీనింగ్ వచ్చేది వర్డ్ అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదంటే ఫైట్. బ్రాల్ అన్న గొడవ, ఫైట్ అన్న గొడవే. He was the impetuous and impulse that lost his job. Impetuous అంటే సేమ్ మీనింగ్ వచ్చేది ఏంటంటే ఫ్రీజ్ అంటే భయంకరమైన. దీనికి సేమ్ మీనింగ్ తొందరపాటు, భయంకరమైన అనేది సేమ్ మీనింగ్ అనేది వస్తుంది. ఇంప్టియస్ కి సేమ్ మీనింగ్ వచ్చేసి నానేం ఏంటంటే ఫేడ్స్. ఐ మూవ్డ్ బై లిప్స్ గెస్టిక్యులేటెడ్ ప్రాక్టికల్లీ వితౌట్ రిజల్ట్. ప్రాక్టికల్లీ అంటే పిచ్చిగా. దీంట్లో సేమ్ మీనింగ్ వచ్చేది డిస్పరేట్లీ. సేమ్ మీనింగ్ వచ్చేసి నానేం అయితే డిస్పరేట్లీ. ఫ్యాన్స్టికల్లీకి సేమ్ మీనింగ్ వచ్చేది డిస్పరెంట్లీ. ఇఫ్ యు ఆర్ అగస్ట్ యు మైట్ నాట్ కంటిన్యూ వాట్ యు ఆర్ డూయింగ్. అగాస్ట్ అంటే అసహ్యకరమైన, విపరీతమైన అని వస్తుంది అనమాట. దాంట్లో సేమ్ మీనింగ్ వచ్చేది సినానిమ్ ఏంటంటే అవిస్ట్రక్ అనమాట. వీ స్పెంట్ ద నైట్ ఫ్లిమ్సీ వుడెన్ హట్. ఫ్లిమ్సీ అంటే సన్నని అని వస్తుంది. దీంట్లో సేమ్ మీనింగ్ వచ్చేది ఏంటి వీక్ అనేది సినానిమ్ సేమ్ మీనింగ్ అనేది వస్తుంది. ద మ్యాన్ రెక్యులెంట్లీ లెఫ్ట్ హర్ హాస్పిటల్ ఫర్ నైట్. రెక్యులెంట్లీ అంటే దానికి అయిష్టం అనమాట. దానికి సేమ్ మీనింగ్ వచ్చే సినానిమ్ ఏమిటంటే 4 ఆప్షన్స్లో అన్విల్లింగ్లీ వస్తుంది. ద సైంటిస్ట్ ఆర్ ట్రైంగ్ టు పుల్ టుగెదర్ డిస్పరెంట్ ఐడియాస్ ఈజ్ ఆస్ట్రోనమీ. డిస్పరెట్ అంటే విభిన్నమైన ఆలోచనలు. దీంట్లో సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఏంటంటే 4 ఆప్షన్స్లో కాంట్రాస్టింగ్. హిజ్ ఐడియాస్ ఆర్ అబ్డ్యూస్ అండ్ అడిసియస్. దీంట్లో అడాసియస్ సేమ్ మీనింగ్ వచ్చి సినానిమ్ ఏంటంటే అడ్వెంచర్స్. నెక్స్ట్ వచ్చి దేర్ హెడ్స్ వర్ బోర్డ్ రివరెంట్లీ ఇన్ ప్లేయర్ విత్ హిస్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సినానిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. దీనికి రివరెంట్లీకి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ కాకుండా ఉండేది ఏంటంటే దీంట్లో సేమ్ మీనింగ్ థాట్ఫుల్ వస్తుంది, రెస్పెక్ట్ఫుల్లీ వస్తుంది, ఇంపుడెంట్లీ వస్తుంది. రివరెంట్లీకి సేమ్ మీనింగ్ వినయం అన్నమాట. ఇవి 3 వస్తాయి, కానీ ఫ్యాసినేట్లీ అనేది రాదు. ఇక్కడ సినానిమ్ కానిది వచ్చి ఫ్యాసినేట్లీ. ద బాయ్ వాజ్ fascinated to know that would visit his grandfather. Fascinated సేమ్ మీనింగ్ వచ్చేది ఇక్కడ ఏంటి డిలైటెడ్. సినానిమ్ ఫ్యాసినేటెడ్ కి డిలైటెడ్ అనేది సినానిము. ద ఆర్గెంట్ హోప్ ద ఫ్యూచర్ బ్రైట్ హిమ్ త్రూ ఆల్ ద సఫరింగ్ డ్యూరింగ్ ద వరల్డ్. ఆర్డెంట్ అంటే డిస్పాసినేట్ అని అర్థం. డిస్పాసినేట్ కి ఆర్డెంట్ కి సేమ్ మీనింగ్ అనేవి వస్తుంది ఈ 4 ఆప్షన్స్లో. దీస్ ఓల్డ్ స్టామ్స్ ఆర్ ఈగర్లీ కోవెక్టెడ్ బై కలెక్టర్స్. దీనికి సేమ్ మీనింగ్ వచ్చేది ఫ్యాన్సీడ్. మై ఐస్ గ్రీవ్ లార్జ్ వెన్ ఐ సా ద సంప్చుయస్ వెడ్డింగ్ ఫీస్ట్. అంటే సుసంపన్నమైన అని అనమాట. వెడ్డింగ్ ఫీస్ట్లో ఎకనామికల్ ఆర్థికంగా సేమ్ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. రా ద బోట్ జెంట్లీ డౌన్ ద స్ట్రీమ్ కి సేమ్ మీనింగ్ వచ్చే సినానిమ్ ఏంది లేక్, రివర్, సీ. వీటిలో రీల్ అనేది సేమ్ మీనింగ్ అనేది వస్తుంది. హర్ ఐస్ వర్ క్లోజ్డ్ అండ్ హీ లుక్డ్ వెరీ సీనరీ. సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటంటే 4 ఆప్షన్స్లో కామ్. సినారీకి సినానిమ్స్ ఏంటంటే కామ్. హీ వాజ్ కాంప్లిసెంట్ ఉమెన్ అంటే కాన్ఫిడెంట్ ఉమెన్. ఆమె ధైర్యవంతురాలు. కాంప్లిసెంట్ అంటే కాన్ఫిడెంట్. సేమ్ మీనింగ్ వచ్చే సినానిమ్ అనమాట. దే ఫెయిల్డ్ టు డిస్యూడ్ హిమ్. డిస్యూడ్ అంటే సేమ్ మీనింగ్ వచ్చే డిస్కరేజ్. దీనికి డిస్యూడ్ కి సినానిమ్ ఏమిటి డిస్కరేజ్. పిక్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ గ్రోపింగ్ కి సేమ్ మీనింగ్ వచ్చే సినానిమ్ ఏంటంటే అన్సైటెడ్. నెక్స్ట్ వచ్చి
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ఇన్వైటబుల్. ఇన్వైటబుల్కి సినానిమ్ కాని దానిని చూస్ చేసుకోవాలి 4 ఆప్షన్స్లో. ఇమ్మినెంట్ ఆసన్నమైన, ఇన్వైటబుల్ అంటే అనివార్యమైన, దీనికి మనకు సినానిమ్ కాదు, దాని సినానిమ్ కాని వర్డ్ని అడుగుతున్నారు. ఇమినెంట్ అనేది వస్తుంది. అనివార్యమైన దీనికి ఆపోజిట్లో ఇమినెంట్. మిగతాటివన్నీ అన్అవాయిడబుల్, ఫార్చుయస్, ఇన్ఎస్కేపబుల్ అనేవి ఇన్వైటబుల్కి సినానిమ్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఎస్ఏ ఇంగ్లీష్ డిఎస్సి టెక్స్ట్ బుక్లోని సినానిమ్స్ అన్నమాట. దీంట్లో సినానిమ్స్ అన్నీ మనం చెప్పేసుకున్నాము. అని ఒకసారి చూడాలంటే ఛానల్ని విజిట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.